టైం దగ్గర దగ్గర 10 కావస్తుంది. మధ్యాహ్నం నుంచి కూడా ఓరియన్ విల్లాస్లో ఒకటెనక ఒకటి ఒక్కొక్క విల్లా దగ్గర సెర్చ్ చేస్తున్నారు. ముందుగా 5వ నెంబర్ విల్లాలో దగ్గర దగ్గర మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7-8 గంటల వరకు కూడా చూసిరు. కానీ సర్చింగ్లో ఏది కూడా దొరకలేదు అనేటువంటి విషయాన్ని చెప్పి బయటికి రావడం జరిగింది ఎక్సైజ్ పోలీసులు చేసినటువంటి సర్చింగ్లో. దాని తర్వాత విల్లా నెంబర్ 45 దగ్గర సర్చింగ్లు స్టార్ట్ చేసిరు. దాని తర్వాత 43 ఏకకాలంలో 40-43 2 విల్లాల దగ్గర సర్చింగ్లు చేస్తున్నారు. దీని తర్వాత ఇంకొక విల్లా దగ్గర కూడా సర్చింగ్ చేస్తాము అని చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రం స్పష్టంగా చెప్తున్నారు ఒకే విషయాన్ని, అక్కడ జరిగింది డ్రగ్ పార్టీ కాదు, రేవ్ పార్టీ కాదు, కేవలం ఫ్యామిలీ ఫంక్షన్ మాత్రమే అక్కడ జరిగింది. నిన్నటి నుంచి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కేవలం ఫ్యామిలీ పార్టీని డ్రగ్ పార్టీ అనో రేవ్ పార్టీగానో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మధ్యాహ్నం నుంచి అయితే దాదాపు 9:30-10 కావస్తుంది. ఇంకా సర్చింగ్ అయితే కొనసాగుతుంది. ముందు చేసినటువంటి విల్లాలో దగ్గర దగ్గర 4-5 గంటల పాటు సెర్చ్ చేసినా కూడా అక్కడ ఏమీ దొరకలేదు. దాని తర్వాత విల్లా నెంబర్ 40లో 43లో దగ్గర దగ్గర 1-2 గంటల నుంచి సెర్చ్లు చేస్తున్నారు. ఇంకా ఆ సర్చింగ్ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ చేసినటువంటి విల్లాలో ఏమీ దొరకలేదు. మళ్ళీ 2వ విల్లా 3వ విల్లాకి రావడం జరిగింది. ఇంకా కొన్ని విల్లాలను కూడా సెర్చ్ చేస్తారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. ఇదంతా ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు. ఎంతవరకు కొనసాగుతుంది, దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇందులో అంటే ఇక్కడకి ఎన్ని గంటలకి సర్చింగ్లు స్టార్ట్ చేసాం, ఏం దొరికింది అనేటువంటి దానిపైన ఒక క్లారిటీ ఇస్తారా లేదా అనేటువంటిది కూడా చూడాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పష్టంగా చెప్తుంది అది కేవలం ఫ్యామిలీ పార్టీనేనని.